మీనా బాలుని విడదీయాలనుకున్న ప్రభావతికి షాక్ ఇచ్చి ఇంట్లోంచి మీనాతో సహా వెళ్లిపోయి కోటీశ్వరుడిగా ఎదిగిన బాలు. ఎందుకు ఏం జరిగింది? ప్రభావతి ఈ ఐడియా ఎందుకు వేస్తుంది? అసలు బాలుని మీనాని ఇంట్లోంచి బయటికి పంపించడం కదా ప్రభావతి ఎజెండా. మరి ఆల్ ఆఫ్ ద సడన్ ప్రభావతి ఇలా ఎందుకు ఆలోచించింది? ఎందుకు వాళ్ళిద్దరిని విడతీయాలనుకుంది? మరి బాలు ఆ విషయం ఎలా తెలుసుకున్నాడు? ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. మొత్తం మీద ప్రభావతి అయితే చాలా ఆలోచించింది. వీళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటకు పంపించడానికి ఇదే మంచి అవకాశం. వాళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కాబట్టి ఇది యూజ్ చేసుకుని మనం ఎలా అయినా సరే వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటకు పంపించాలి అని చెప్పి కామాక్షితో మాట్లాడుతుంది కూడా. కానీ కామాక్షితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రభావతికి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇద్దరిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే బాలుగాడి సంపాదన ఎటుపోతుంది? మీనాకి వెళ్లిపోతుంది. వాడు సంపాదించబట్టే నా కొడుకు మనోజ్ పని చేయకపోయినా ఈ ఇంట్లో హ్యాపీగా నడిచిపోతోంది. ఇప్పుడు వాడు సంపాదించింది మీనాకిస్తే వాళ్ళిద్దరూ బాగుపడతారు తప్ప నా కుటుంబం ఏం బాగుపడుతుంది? అదే మీనా లేకపోతే వాడు ఒంటరిగా ఉంటాడు కాబట్టి అయితే మిద్దె మీదో లేకపోతే హాల్లోనూ పడుకుంటాడు. ఇంకా ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టడు. మీనా గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. కాబట్టి ముందు వీళ్ళిద్దరిని విడదీసేస్తే ఏ గోలా లేకుండా పోతుంది అని ఆలోచించిన ప్రభావతి ఇక ఆ ప్రకారంగానే ప్లాన్ అమలు చేస్తుంది. ఇక ఇప్పుడు శివ గురించి గొడవయ్యి ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు కదా, దీన్ని ఇంకా పెద్ద గొడవ చేయాలి అనుకుంటుంది. అందుకోసం ప్రభావతి ఒక అడుగు ముందుకేస్తుంది. అసలు ఏం జరిగింది అని చెప్పి రాజేష్ కి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా ఎప్పుడూ లేని మీరు ఫోన్ చేశారు అని చెప్పనంటే, ఏం లేదు, ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి చాలా బాధేస్తోంది. మీనా బాలు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు సరికదా, వాళ్ళిద్దరి మధ్యన అగ్గిపుల్ల వేస్తే భగ్గుమంటోంది. అందుకనే ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి నీకు ఫోన్ చేశాను రాజేష్. అసలు వాడిని అడిగితే వాడు ఏమీ చెప్పట్లా. మీనా చూస్తే మీనా ఎప్పుడు వచ్చి వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు ఏదో ఒకటి అన్నాడని చెప్పి ఏడుస్తోంది. అసలు బాలుకి మీనా పుట్టింటి వాళ్ళంటే చాలా ఇష్టం, అంటే చాలా గౌరవం కదా. మరి అలాంటిది సడన్ గా ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడు? ఎందుకు వాళ్ళందరినీ ఏదో ఒకటి అంటున్నాడు అని చెప్పని ప్రభావతి అడిగేసరికి రాజేష్ ఇక ప్రభావతి చాలా ప్రేమగా అడుగుతోంది అని చెప్పి ఆలోచించి ఇక వెంటనే అమ్మా అది ఏం జరిగిందంటే అంటూ శివగాడి గురించి మొత్తం చెప్పేస్తాడు. అంటే ఆ డబ్బు దొంగిలించాడనే విషయం చెప్పడు, ఇక్కడ జరిగింది మొత్తం చెప్తాడు. చెప్పేసరికి ఇక కారు అమ్మేశాడనే విషయం తెలిసిపోతుంది ప్రభావతికి. ఇంకేముంది, అసలు విషయం తెలియకపోయినా కారు అమ్మడు అనే విషయం తెలియడంతో ఇక దాన్ని వంకగా పట్టుకుని వెంటనే ఇక ప్రభావతి అయితే ఇంట్లో పెద్ద రచ్చ మొదలు పెట్టేస్తుంది. ఏరా, కారు రిపేర్కి వెళ్ళిందన్నావు, వచ్చేస్తుందన్నావు, అమ్మేసిన కారు ఎక్కడి నుంచి వస్తుందిరా అని చెప్పని అంటే, కారు అమ్మేయడం ఏంటి ప్రభావతి అని చెప్పని అంటాడు సత్యం. అవునండి, వీడు కారు అమ్మేశాడంట అని చెప్పి చెప్తుంది. ఎవరు చెప్పారు నీకు అని చెప్పి సత్యం అడిగేసరికి ఇంకెవరు ఆ రాజేష్ కి ఫోన్ చేసి అడిగాను. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఇంత గొడవలు ఎందుకు అవుతున్నాయి అని, అన్యోన్యంగా కాపురం చేసుకోవాల్సిన జంట అనవసరంగా గొడవలు పడుతూ ఉంటే బాధ కలుగుతుంది కదండి, అందుకోసమే అడిగాను అని అంటే, నీకెప్పుడు బాలు మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అంటాడు సత్యం. ఎప్పుడు ఏంటి ఉంటుంది, కానీ సందర్భం వచ్చినప్పుడే బయటకు వస్తుంది. వాడు ఎవడైనా ఏ తప్పు చెయ్యందే బాలు వాళ్ళ జోలికి వెళ్ళడు. అలాంటిది వాడిని తప్పుపట్టి మాట్లాడుతోంది పద్దబద్దాక వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చి. మరి నాకు మాత్రం అనిపించదా ఏంటి, అందుకే అడిగాను అని అంటూ మొత్తానికైతే వాడు కారు అమ్మేశాడనే విషయం తెలిసింది అంటుంది. కారు అమ్మిన విషయం నాకు తెలియదు అత్తయ్య అంటుంది మీనా. చాలే ఆపు నీ నాటకాలు, కారు అమ్మించేసి మీ పుట్టింటి వాళ్ళు మీ నాన్న ఆబ్దికాన్ని చేసుకున్నారు అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, మా నాన్న సంవత్సరికం చేయటానికి మీ అబ్బాయి కారమ్మడానికి ఏమైనా సంబంధం ఉందా? బాగుందండి, చాలా బాగుంది. మీ కుటుంబం అందరికీ మమ్మల్ని అనడమే పని అయిపోయింది. అసలు మేమేం చేశామని మా మీద ఇలా పగబట్టారండి. మామయ్య గారేమో మా నాన్న ప్రాణాలు తీస్తే అని అంటూ, క్షమించండి మావయ్య అంటుంది. తప్పే ఉందమ్మా, నిజమే మాట్లాడావు కదా అంటూ సత్యం బాధపడుతూ కూర్చుంటాడు. మీరేమో నా తమ్ముడు చెయ్యి విరగొట్టారు, ఇప్పుడు మీ అమ్మగారేమో పెద్ద నేరం ఘోరం జరిగిపోయినట్టు నన్ను అంటున్నారు. మీరు కారమైన విషయం నాకు తెలుసా, చెప్పండి నాకు తెలుసా అంటుంది. లేదు తెలీదు అంటాడు. మరి ఎందుకురా నువ్వు అమ్మింది అని సత్యం అడిగేసరికి, నా ఫ్రెండ్స్ కి అవసరమైంది అమ్మాను అంతే అంటే, కాదు కాదు ఆ శివగాడొచ్చి బాలు మీద గొడవ పెట్టుకోవడంతో ఆ వాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడేమో చాలా చాలా తెలివిగా అందర్నీ డబ్బులు ఇప్పటికిప్పుడు కట్టమనేసరికి బాలుగాడు ఇదంతా జరిగింది వాడి వల్లే కాబట్టి
వాడే తీరుస్తాను అప్పులని చెప్పి ఆ గుణ అప్పులన్నీ వీడి కారు అమ్మేసి తీర్చాడంట. రాజేష్ వాళ్ళు నెమ్మదిగా వాడికి తీరుస్తామని చెప్పి చెప్పారంట. ఈ దొరగారిప్పుడు ఆటో వేస్తున్నాడంట అనగానే ఇవేవి నాకు తెలియదత్తయ్యా అంటుంది మీనా. నీకెందుకు తెలుస్తాయే, వాటిట్లో నుంచే మీ ఇంటికి సంవత్సరీకానికి కావలసిన డబ్బులు కూడా ఏర్పాటు చేస్తుంటాడు నా కొడుకు అని చెప్పని అంటుంది. వాటిట్లో మాకేమీ తెలియదత్తయ్యా, మా అమ్మ రూపాయి పోగేసి మా నాన్న సంవత్సరీకం చేసింది అంటే చాలే ఊరుకో, ప్రతిదీ అబద్ధమే, మీ బ్రతికే ఒక అబద్ధం అని చెప్పని అంటూ ఉంటే, చెప్పండి ఇప్పుడు బాగుందా, మీకు సంతోషంగా ఉందా, సంతృప్తిగా ఉందా? ఏం జరిగిందో ఏంటో చెప్పకుండా మా తమ్ముడిని కొట్టి నా చేత మీరు మాటలు పడి నన్ను అందరితో మాటలు పడేలా చేసి ఏంటండి ఇదంతా, అసలు ఏం జరిగిందని చెప్పి అని అంటూ ఉండేసరికి నువ్విట్రా అని బాలు మీనాని గదిలోకి తీసుకెళ్లిపోతాడు. అక్కడ మా అమ్మ చేస్తోంది నిన్ను నన్ను విడదీసే ప్లాన్, అర్థమవుతోందా? అంటే ఆవిడ చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే మనం విడిపోవడమే జరుగుతుంది అని చెప్పని అంటూ, ఆయన ఆవిడికి మనల్ని విడదీయాల్సిన అవసరం ఏంటి అంటే మనిద్దరం సంతోషంగా కలిసి ఉండడం ఆవిడకి ఇష్టం లేదు. అసలు ఎప్పుడు మనల్ని ఇంట్లోంచి గెంటేయాలి అనుకున్న ఆవిడ సడన్ గా మనల్ని విడదీసే ప్లాన్ ఎందుకు చేస్తోంది అంటే మీకెందుకు అలా అనిపించింది అంటే, ఇప్పుడు ఈ గొడవంతా తిప్పి మీ పుట్టింటోళ్ల దగ్గరికి తీసుకొస్తే నువ్వు కోపంతో ఉక్రోషంతో 4 మాటలంటావు, దాన్ని పెద్ద గొడవ చేసేసి నిన్ను ఎలా అయినా ఇంట్లోంచి పంపించేయాలి అని అనుకుంటోందంటే ఇష్టం లేని మీరంటే, నేనంటే ఎలాగూ ఇష్టం లేదు, మరి మిమ్మల్ని పంపించుకోకుండా నన్ను ఒకదాన్ని ఎందుకు పంపుతుందంటే అప్పుడు కదా ఆవిడ అనుకున్నది నెరవేరుతుంది. మనిద్దరం 4 రోజులు గొడవ పెడితే 5వ రోజున కలిసిపోతాం కదా, అలా కలవకుండా ఉండాలంటే జీవితాంతం ఇద్దరం ఏడవాలంటే నువ్వు నేను విడిపోవాలి, అది ఆవిడ ప్లాన్ అని అంటూ బట్టలు సర్దు అంటాడు. ఎందుకు అని అంటే, ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చేశానో నీకు తెలియాలి, నేను చెప్పిన తర్వాత నువ్వు నా వెనకాలేరా, ఏం మాట్లాడొద్దు అంటాడు. సరే అయితే అంటుంది, బట్టలన్నీ సర్దుతుంది. చెప్పండి ఇప్పుడు అనగానే, ఇందాక ఫోన్ తీసుకున్నప్పుడు అరిచి మరీ ఫోన్ తీసేసుకున్నాను కదా, ఇంతకీ ఆ ఫోన్ లో ఏముందో తెలుసా అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి శివ ప్రభావతి దగ్గర దొంగతనం చేసినటువంటి ఆ వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఏమండి అని చెప్పానంటే, ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంకెంత రచ్చవుతుందో తెలుసు కదా, అందుకే ఇదంతా లేకోకుండా మనమే ఇంట్లోంచి వెళ్లిపోదాం మీనా, మా నాన్నే వస్తారు నా దగ్గరికి, మా నాన్నకి తర్వాత నేను విషయం చెప్తాను అని చెప్పేసేసి మనిద్దరం విడిపోవటం కంటే వీళ్ళకి దూరంగా వెళ్లిపోవటం మేలు అని అంటాడు బాలు. ఏమండి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతుకుతాం, ఆల్రెడీ కారు కూడా అమ్మేశారంటే నీ మొగుడు మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా మీనా అంటాడు బాలు. అలా ఏం లేదండి అంటే, మరింకేంటి బాధ, పద, ఏం ఇబ్బంది లేదు, నేను నిన్ను పెంచి పోషించుకోగలను, నీకు కడుపు నిండా తిండి పెట్టగలను, కట్టుకోవడానికి బట్టలు కొనివ్వగలను, ఇంకా చెప్పాలంటే నా బంగారానికి నేను కావలసినంత బంగారాన్ని కూడా కొంటాను, ఇంకప్పుడు ఇంట్లో ఇచ్చే పని కూడా ఉండదు కదా అని అంటూ ఇద్దరు కలిసి బట్టలు తీసుకుని కిందికి వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇంత గొడవ చేసింది మీనాని బాలుని విడదీయటానికైతే వీడేంటి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ, సరేలే ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది అవని అనుకుని, ఏంట్రా ఎక్కడికి అని అంటే, ఇప్పటి వరకు నువ్వు అన్నది చాలు, ఇక్కడ జరిగిన గొడవ చాలు, అసలు మేమిద్దరం ఇక్కడ లేకపోతే ఈ గొడవలేవి ఉండవు కదా, అందుకే అందరూ ప్రశాంతంగా ఉండండి, నాన్న నన్ను క్షమించు, నేను వెళ్తున్నాను, నీకు వీలైన రోజున నీకు సంతోషంగా అనిపించిన రోజున వచ్చి మమ్మల్ని చూడు అని చెప్పేసేసి ఇక బాలు అయితే అక్కడ నుంచి బయలుదేరిపోతాడు. ఇక బాలు మీనా ఇద్దరు కలిసి వేరే చోట ఇల్లు తీసుకుని ఉంటారు. ఇక అక్కడ బాలు ఆటో తోలుతూ ఉంటాడు, మీనా ఏమో పూల బండి పెట్టుకుంటుంది. ఇద్దరు కలిసి మంచిగా వాళ్ళ పనులు చేసుకుంటూ మొత్తానికి డబ్బు బాగా సంపాదించి చాలా చక్కగా ఒక్కొక్క రోజుకి ఎదుగుతున్నారని తెలిసి కామాక్షి ద్వారా తెలుసుకుని చాలా షాక్ అయిపోతుంది ప్రభావతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి.